జీ తెలుగులో రీసెంట్ గా సరిగమప మ్యూజికల్ షో ఇటీవలే ప్రారంభమైంది. ఈ షోకి స్వరాల పుత్రుడు కోటి, చంద్రబోస్, ఎస్పీ శైలజ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో గెస్ట్ గా వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ కోటి స్వరపరిచిన పాటలన్నింటినీ తన స్టైల్లో పాడి ఆయనకు డెడికేట్ చేశాడు. దీంతో జడ్జ్ సీట్ నుంచి లేచి వచ్చి మరీ రాహుల్ ని అభినందించారు కోటి. రాహుల్ ఇప్పుడు నెంబర్ 1 స్టేజ్ లో ఉన్నాడు, అది సంపాదించడం అంత ఈజీ కాదు అంటూ రాహుల్ ని ఉద్దేశించి మాట్లాడారు కోటి. దీంతో తన గతం గుర్తు చేసుకున్న రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడ ఉన్న వాళ్లకు చాలా మందికి తెలీదు, కోటి సార్కి హెయిర్ కట్, ఫేషియల్ కావాలంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు హెయిర్ కట్ చేసి ఫేషియల్ చేసి వచ్చేవాడిని. ఆయనకు నాతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. నేను మల్లికా గణేష్ అనే ఆల్బమ్ను లాంచ్ చేయడానికి కోటి గారిని పిలిస్తే వచ్చారని, ఆ క్షణంలో తన దగ్గర డబ్బులు కూడా లేవని ఇంట్లో నగలు తాకట్టు పెట్టి ఆ ఆల్బమ్ చేశానని రాహుల్ సిప్లిగంజ్ వివరించారు. బిగ్ బాస్ షోలో కూడా ఇతర కంటెస్టెంట్స్ కి హెయిర్ కట్ చేసిన రాహుల్ తన కుల వృత్తిని ఘనంగా చాటాడు. టాలీవుడ్ లో ఉన్న ఇతర సెలబ్రిటీలకు ఒకప్పుడు హెయిర్ కట్, ఫేషియల్ చేశా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.